హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంబీ ఛానల్. స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేస్తే మనము ఒక సూపర్ టేస్టీ అయినటువంటి పచ్చడిని మీకు చూపించేస్తాను. ఇది ముల్లంగి పచ్చడి అనమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ, దోశ, ఇడ్లీ ఏదైనా కానీ, టిఫిన్ కానీ లేదా వైట్ రైస్తో అయినా కానీ తీసుకురాని చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. వచ్చే ఇంగ్రీడియంట్స్ కూడా పెద్దగా ఏం పట్టవు, కానీ టేస్టీగా ఉంటుంది. నోటికి కొంచెం పుల్ల పుల్లగా కొద్దిగా చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎంబీ ఛానల్ యొక్క కుకింగ్ ఛానల్కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను కొత్తగా కుకింగ్ ఛానల్ అనేది ఓపెన్ చేసేసాను. దీనికి మీ అందరి సపోర్ట్ అయితే కావాలని కోరుకుంటున్నాను. మీ అందరూ నాకు ఎంతగానో మంచి సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వచ్చేసి నేను ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలో కానీ, చపాతీ కానీ, అలాగే దోశ, ఇడ్లీ, పూరి, ఎనీవన్ ఏ దాంట్లోకైనా కానీ చాలా అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? దీనికి పెద్దగా ఇంగ్రీడియంట్స్ అయితే ఏం పట్టవు. ఒక 2 లేదా 3 ముల్లంగి, కొంచెం కారానికి తగ్గట్టుగా, నాకు మిర్చి ఇది కారం ఉంటాయి అనమాట. అందుకే నేను ఒక 10 మిర్చిని తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను. కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టేసుకున్నాను. ఇంతే, సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండేటువంటి కేవలం 5 నిమిషాల్లో ఈ పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. వచ్చేయండి, మరి మీరు కూడా చూద్దురు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దలసరి కడాయి తీసుకొని నేను ఇది చిన్న స్పూన్ తీసుకున్నాను కాబట్టి మీకు ఆయిల్ ఎక్కువసార్లు వేసినట్టు అనిపిస్తుంది. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, నెక్స్ట్ పచ్చిమిర్చి, అలాగే ముల్లంగి ముక్కలు కూడా వేసేసుకుందాం. కొంచెం లైట్గా సాల్ట్ వేసుకుందాం. మళ్ళీ మనం పచ్చడి మిక్స్ వేసుకునేటప్పుడు వేసుకోవాలి. ఈ సాల్ట్ వేయడం ఎందుకంటే కొద్దిగా వేసుకుంటే ముక్కలు తొందరగా అనేవి కుక్ అవుతాయి. అందుకోసమని ఈ ముల్లంగి మనము చాలా వరకు అవాయిడ్ చేస్తూ ఉంటాము. సో ఓన్లీ సాంబార్ రెసిపీస్లో మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాము. కానీ ఇలా పచ్చడి చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. కొంచెం చిటికెడు పసుపు వేసేసుకుంటే ఒక 2 మినిట్స్ ఇందులో ఉండేటువంటి ముల్లంగిలో ఉండేటువంటి పచ్చి వాసన, అలాగే కొంచెం కొద్దిగా ముక్క మెత్తబడే వరకు ఉడికితే సరిపోతుంది. నేను మీతో మాట్లాడుకుంటూ పసుపు ఎక్కువగానే వేసేస్తాను అనుకుంటున్నాను. చూసారా? ముక్క అనేది అప్పుడే మెత్తబడుతూ వస్తుందన్నమాట. కొంచెం పసుపు ఎక్కువగా పడింది. నేను వీడియోలో మాట్లాడుతుండడంతో లైట్గా వేసుకోండి, సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు అది కొంచెం కుక్ అయ్యే వరకు టైం పడుతుంది కదా. చాలామంది ముల్లంగి వల్ల ప్రయోజనాలు ఏంటి అని అనుకుంటూ ఉంటారు. ఈ ముల్లంగి తినడం వల్ల గ్యాస్ సమస్యలు అనేటువంటివి తగ్గిపోతాయి. కానీ ఈ పచ్చడిలో కొంచెం వాము లేదా ఇంగువ వేస్తే ఆ సమస్య అనేది కూడా లేదు అనమాట. ముల్లంగి తినడం వల్ల గ్యాస్ సమస్యకి చెక్ పెట్టేయచ్చు. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ముల్లంగిలో చాలా అంటే చాలా క్యాలరీలు దొరుకుతాయి అన్నమాట. తక్కువ ఫైబర్, ఎక్కువ డైట్లో ఉన్నవారు అన్నంలోకి పచ్చడి తీసుకుంటే త్వరగా ఆకలి అనేది వేయదు. డైట్ చేసేవాళ్ళు చాలా లిమిట్గా తీసుకుంటూ ఉంటారు కదా ఫుడ్ని. సో వాళ్ళకి ఏమనిపిస్తుందంటే ఈ ముల్లంగి అనేది ఫుడ్లో తీసుకోవడం వల్ల ఆకలి అనేది తక్కువగా అనిపిస్తూ ఉండడంతో వాళ్ళు యూస్ఫుల్ అవుతుంది. కిడ్నీలో రాళ్ళన్న వారికి కూడా, అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి కూడా ముల్లంగి ఒక చక్కటి ఔషధంలాగా పనిచేస్తుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. కొంచెం దీంట్లో పచ్చడిలో మనము చింతపండు అయినా వేసుకోవచ్చు, లేదంటే
బెల్లం ముక్కైనా వేసుకోవచ్చు. అప్పుడు కొంచెం తీయగా అలాగే కొద్దిగా పులుపుతనం అనేది వస్తూ ఉంటుంది అనమాట. బాగుంటుంది, నోటికి టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి అనేది జీర్ణక్రియకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇందులో పీచు పదార్థము ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జీర్ణశక్తి అనేది పెరుగుతుంది. అలాగే మలబద్ధకం ఉండేటువంటి వాళ్ళకు కూడా తగ్గుతుంది అంటారు. ఇది కాలేయం మరియు కిడ్నీలను క్లీన్ చేయడానికి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ముల్లంగి అంటే చాలామంది ఇష్టపడరు. దీంట్లో ఉండేటువంటి లక్షణాలు, దీంట్లో ఉండేటువంటి ఔషధ గుణాలు తెలిస్తే ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు. ఒక్కసారి ఇలా ట్రై చేయండి. మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. అప్పుడు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ మీరే కావాలి అని అనుకుంటారు. ఫస్ట్లో నేను కూడా ఇలాగే అనుకునేదాన్ని. తర్వాతే టేస్ట్ చేసి ఒకసారి ట్రై చేశాను. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అందుకే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అనేది షూట్ చేస్తున్నాను. ఇప్పుడు ముక్క అనేది మెత్తగా ఉడికిపోయింది. ఇలా స్పూన్తో కట్ చేయగానే కట్ అయిపోతుంది చూడండి. ముక్క మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని గ్యాస్ ఆఫ్ చేసేసి కాసేపు చల్లార పెట్టుకుందాం కొద్దిగా. ఎందుకంటే మిక్సీ వేయాలి కదా, అందుకని కొంచెం చల్లగా వరకు పక్కన పెట్టుకుందాం. మొత్తం ఇది మగ్గ పెట్టుకున్నది మొత్తం చల్లగా అయితే అయిపోయింది. ఆయిల్ రాకుండా పైన పైన వేసిద్దాం. ఇప్పుడు మిక్సీకి వేసుకుందాం. దీంట్లో 4 చిన్నులపాయలు వేసుకుందాం. అలాగే మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా చింతపండు, వాటర్ లేకుండా జస్ట్ అలాగైనా వేసుకోవచ్చు. నేను ఏమంటే నానబెట్టేసాను. ఇలా కొంచెం చింతపండు వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. రాక్ సాల్ట్ ఇది. సో ఎందుకంటే మనం ఇందాక ఆల్రెడీ మనము ముక్కలు మగ్గేటప్పుడు వేస్తాం కాబట్టి పచ్చట్లో కొంచెం చూసి వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా. ఇప్పుడు దీన్ని వెళ్ళి మనం మిక్సీ వేసుకొని వద్దాం. చూసారు కదా, మిక్సీకి వేసుకొని వచ్చేసాము. ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాం. చిన్న తాలింపు. ఆల్రెడీ మనం ఇందాక ముల్లంగి మగ్గ పెట్టుకున్నప్పుడు ఆయిల్ లేకుండా ముక్కలు తీసేసాం కదా, కొంచెం ఆయిల్ ఉంది దీంట్లో. అదే కడాయి పెట్టుకొని సిమ్లో పెట్టుకోండి. అదే ఆయిల్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కాక ఆవాలు, పచ్చిమిరపప్పు, మినపప్పు, కొంచెం జీలకర్ర వేసేసుకొని కరివేపాకు కూడా వేసుకోవచ్చు, ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు. నాకు అది అందుబాటులో దొరకలేదు ఇప్పుడు, అందుకని నేను వేయలేదు. కరివేపాకు కొంచెం 2 ఎండుమిర్చి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పచ్చడి దాంట్లో వేసేసుకుందాం. అయిపోయింది. చూసారా, సింపుల్గా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగించేటువంటి ముల్లంగి పచ్చడి రెడీ అయిపోయింది. గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఆరోగ్యానికి, హెల్త్కి, ఎవరైనా కానీ చాలా టేస్టీగా. కొంచెం సాల్ట్ అడ్జస్ట్ చూసుకోండి. తర్వాత రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడి అన్నంలో వేసుకొని తినేస్తే ఆహా అనాల్సిందే మీరు ఖచ్చితంగా. మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఫీడ్బ్యాక్ అనేది నాకు తెలియచేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బాయ్. నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వెళ్ళేటప్పుడు లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరి వస్తాను.